హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు చేయబోయే రెసిపీ వచ్చేసి గుత్తొంకాయ మసాలా కర్రీ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, తింటే అస్సలు వదిలిపెట్టరు. సో ఇంకెందుకు లేటు, రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. నేనైతే ఒక కడాయి తీసుకొని 2 స్పూన్లు పల్లీలు వేసుకున్నానండి. ఇవి వేయించుకోవాలి. అలాగే 2 స్పూన్లు నువ్వులు వేసుకుంటున్నాను. అలాగే దాంతో పాటుగా 2 స్పూన్లు ధనియాలు వేసుకున్నాను. అలాగే 1 స్పూను జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న పల్లీలు ఈ మిశ్రమాన్ని అంతా మనం ఒక జార్లో తీసుకొని ఫైన్గా బాగా మెత్తగా అయిపోయేలాగా మనం గ్రైండ్ చేసుకోవాలి. సో పలుకుగా ఉంటే మాత్రం బాగోదండి. సో ఇది మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లారపరచుకోవాలి. అలాగే మనం వంకాయలు తీసుకొని ఉప్పు నీటిలో వేసుకుంటే మనకి బాగుంటాయి అన్నమాట. ఆ కలర్ అనేది పోదు. సో ఉప్పు నీటిలో నేను వేసేసుకున్నాను. అలాగే మనం ఒక కడాయిలు పెట్టుకొని ఒక 5-6 పచ్చిమిర్చి, ఒక 2 ఉల్లిపాయలు, అలాగే ఒక టమాటా వేసి బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం చింతపండు వేసి ఇంకా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన వాటిని మనం ఒక జార్లో వేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత పేస్ట్ చేసుకోవాలండి. అలాగే మనం ఇంతకు ముందు తీసుకున్న పౌడర్ని కూడా ఇందులో వేసేసుకొని బాగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం అదే ఆయిల్లో ఈ వంకాయలు అయితే ఏవైతే ఉన్నావో ఇవి మనం ఈ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలండి. అలాగైతే బాగుంటుందన్నమాట. సో ఇలా వేయించుకున్న వాటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారబెట్టుకోవాలి. మిగిలిన ఆయిల్లో మనం ఏదైతే పేస్ట్ అయితే ఉందో ఆ పేస్ట్ని ఇందులో వేసేసి బాగా మగ్గించుకోవాలి. ఇందులో నేను 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 1 స్పూన్ కారం, అలాగే 1 స్పూను గరం మసాలా వేస్తున్నాను. అంటే మేము కారం ఎక్కువ తింటాము, అందుకని నేను 1 స్పూన్ ఎక్స్ట్రా వేసాను అనమాట. ఇది బాగా కలిసిపోయేలాగా బాగా కలపాలన్నమాట. ఇలా బాగా కలిపిన దాంట్లో నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. అంటే చాలామంది ఆయిల్లో వేయించుతారు, ఇలా వేస్తే కూడా చాలా బాగా టేస్ట్ వస్తుంది. సో ఇదైతే దగ్గర పడిపోయిందండి. ఇది తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇలా చల్లారి పెట్టుకున్న వాటిని ఒక్కొక్క వంకాయల్లో ఇలాగా బాగా పట్టేలాగా మనం కూర్చుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా ఇందులో కూర్చుకొని ఇప్పుడు ఒక బాణీలో ఆయిల్ వేసేసి తాలింపు కోసం మనం ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, కరివేపాకు, 2 ఎండుమిర్చి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను కొంచెం ఇంగువ వేస్తున్నాను. అలాగే మనము ఆల్రెడీ కూర్చిపెట్టుకున్న వంకాయల్ని ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. అలాగే మనకి కొంచెం మసాలా ఏమన్నా మిగిలి ఉంటే ఇందులో వేసేసి కొంచెం వాటర్ కలిపేసి బాగా కలుపుకోవాలండి. అంతేనండి, మనకి వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.